చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారుల అక్రమ లేఅవుట్లు భవిష్యత్ తరాలకు శాపంగా మారుతున్నాయి. ప్రజా అవసరాలకు జానెడు జాగా లేకుండా కోట్లు దండుకుంటున్నారు. చెరువులు కుంటలే కాదు, చివరకు శ్మశానాలను వదలటం లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ పట్టణం నల్గొండ జిల్లాలోని నకరేకల్. శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఈ మధ్యే పురపాలక సంఘంగా హోదా దక్కించుకుంది. పెరుగుతున్న డిమాండ్ను అవకాశంగా మలుచుకుని రియల్ వ్యాపారులు భూదందాకు తెగబడుతున్నారు. ఒక్క నకరేకల్ పరిసర ప్రాంతాల్లోనే 22 అక్రమ లేఅవుట్లు వెలిశాయంటే వ్యాపారం ఎంతలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారి వెంట వ్యవసాయ భూములన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లుగా మారిపోతున్నాయి. స్థిరాస్తి ప్రాజెక్టుల్లో 10% భూమిని సామూహిక భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వానికి ఇవ్వాలన్న నిబంధనను పట్టించుకున్న పాపానే పోవటం లేదు. ఏకంగా ముస్లిం శ్మశాన వాటికను ఆక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాస్ట్కు ముస్లిం శ్మశానం పెట్టుకున్న ప్రాంతంలో ఎకరం 13 గుంటలు, అందులో కూడా ఒక 4 గుంటలు కబ్రస్థాన్ మీద 4 గుంటలు అని చెప్పి ఎకరం స్థలం వెంచర్లు. అది ఈరోజు ఎకరం ₹1 కోటి అయ్యేసరికి దాని మీద అందరు నాయకులది రియల్టర్ల కన్నుబడి దాన్ని కూడా లాస్ట్కు కబ్జా చేయడం జరిగింది. అధికారులకు మేము తీసుకుపోయి జేసీ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. రాస్తా రోకోలు ఆందోళన కార్యక్రమం ఎన్ని కార్యక్రమం చేపట్టినా విచారణ జరిపిస్తాం విచారణ అని చెప్పి మేము జరిపిస్తాం. దానికి టైం పడుతున్నట్టు ఇక్కడ ప్లాట్ల విక్రయం, ప్లాటింగ్స్ విక్రయం జరుగుతూనే ఉంది.